హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను ఫుడ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఎంత అమౌంట్ అవుతుంది, డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా నేను ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ అవుతారు. సో మీ బిజినెస్కి ఇది చాలా యూజ్ అవుతుంది. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు దానికి ప్రాసెస్ ఏంటి, ఏం డాక్యుమెంట్స్ కావాలనేది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫుడ్ లైసెన్స్ అప్లై చేయాలి అంటే ఎవరు అప్లై చేయాలి, అది క్వశ్చన్ అనమాట. సో ఫుడ్ లైసెన్స్ ఇప్పుడు మీరు కిరాణా షాప్ పెట్టాలనుకుంటున్నారు, ఎగ్స్ షాప్ పెట్టాలనుకుంటున్నారు, డైరీ షాప్ పెట్టాలనుకుంటున్నారు, లేదు అని అంటే మీరు రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నారు, లేదు బయట బజ్జీల బండి పెట్టాలనుకుంటున్నారు, టీ స్టాల్ పెట్టాలనుకుంటున్నారు. సో ఇలాంటివి ఏవి పెట్టాలి అనుకున్నా సరే ఫుడ్ లైసెన్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఫుడ్ కంపెనీస్ అన్నమాట. సో మీరు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేసినా సరే మీరు ఫుడ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా మీకు కావాలి. సో ఇంకోటి, ఫుడ్ లైసెన్స్ ఎక్కడ తీసుకోవాలి? సో ఫుడ్ లైసెన్స్ అనేది మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు. నేను చెప్పే ప్రాసెస్లో మీరు చేస్తే మీరు ఇంట్లో నుంచే ఫుడ్ లైసెన్స్ తీసుకోవచ్చు. లేదు మాకు తెలీదు, మాకు కష్టం అవుతుంది అని అనుకుంటే మీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి కూడా మీరు అప్లై చేయొచ్చు. దానికి అమౌంట్ కూడా ఎక్కువ పడదు. బయట మీరు అప్లై చేస్తే మీకు 5,000 అట్లా సమ్ ఛార్జ్ చేస్తారు. సో నేను చెప్పే విధంగా ట్రై చేస్తే 100 రూపీస్తో మీకు ఫుడ్ లైసెన్స్ అనేది ఇంట్లో నుంచి వస్తుంది. ఇంకోటి, ఫుడ్ లైసెన్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి? సో ఫుడ్ లైసెన్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి, ఒకటి ఆధార్ కార్డ్, 2 పాన్ కార్డ్, థర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఫోర్త్ రెంటల్ అగ్రిమెంట్, ఫిఫ్త్ 100 రూపీస్. ఈ 5 ఉంటే మీరు ఆటోమేటిక్గా ఇంట్లో నుంచే ఫుడ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి? సో పిన్ టు పిన్ నేను ఏదైతే ఫుడ్ లైసెన్స్ అప్లై చేశానో అలా మీకు చూపిస్తాను. మీరు దాని త్రూ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నేను స్క్రీన్ షేర్ చేసి మీకు ఫుడ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలని చూపిస్తాను. సో వీడియో ఎక్కడ మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనము గూగుల్ ఓపెన్ చేద్దాం. గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏం సెర్చ్ చేయాలంటే www.fssai.go.in. సో ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ మీకు అప్లై ఫర్ ఫుడ్ లైసెన్స్, ఈవెంట్స్, కన్జ్యూమర్ గ్రీవియన్స్, మీడియా ఇవన్నీ ఉన్నాయి కదా. సో మనకు అవన్నీ ఏం యూజ్ అవ్వదు. అప్లై ఫర్ లైసెన్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాం. ఫాస్ట్ కాన్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై ఫర్ న్యూ లైసెన్స్ ఆర్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ తత్కాల్ లైసెన్స్, జనరల్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ అని ఉంది కదా. సో మనము తత్కాల్ అయితే ఇమీడియట్ విత్ 48 అవర్స్లో మనకి లైసెన్స్ అనేది వస్తుంది. 48 అవర్స్లో లైసెన్స్ అనేది వస్తుంది కాబట్టి మనం తత్కాల్ యూజ్ చేయొచ్చు. జనరల్ మాకు ఒక 20 days టైం ఉంది, మేము 20 days తర్వాత ఓపెన్ చేయాలనుకుంటున్నాం అనుకో జనరల్కి వెళ్ళొచ్చు. మీరు రైల్వే స్టేషన్లో ఏదైనా స్టార్ ఓపెన్ చేయాలనుకుంటే అప్పుడు రైల్వే స్టేషన్ అని అప్లై చేసుకోవచ్చు. ఎయిర్పోర్ట్లో ఏమైనా స్టార్ ఓపెన్ చేయాలనుకుంటే ఎయిర్పోర్ట్ అని అప్లై చేసుకోవచ్చు. సో మనం తత్కాల్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మీకు కేటగిరీస్ ఉంటాయి, మరి మీరు దేనికి ఎలిజిబుల్ అనేది. సో ఇంపోర్టరా, డిస్ట్రిబ్యూటరా, రీటైలరా, ట్రాన్స్పోర్టరా, కోల్డ్ స్టోరేజా, మీకు అట్లా అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రిటీ రిటైల్ ఆఫ్ స్నాక్ అండ్ టీ షాప్ కాబట్టి నాది స్నాక్స్ అన్నీ ఉంటాయి కాబట్టి నేను ఫుడ్కి సంబంధించి ఇంట్లో గురించి ప్రిపేర్ చేసి పంపిస్తాను కదా, దానికి ఫుడ్. సో ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది పోర్టల్. ఇందులో మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒక ట్రేడరా, రిటైలరా, ఫుడ్ సర్వీసా, లేకపోతే జనరల్ గవర్నమెంట్ ఏజెన్సీనా అట్లా అడుగుతుంది. సో మనము ఫుడ్ సర్వీస్ కాబట్టి మనం ఫుడ్ మీద క్లిక్. ఇక్కడ మీకు ఆల్రెడీ మనం ఏదైతే మెన్షన్ చేసామో ప్రిటీ రిటైలర్ ఆఫ్ స్నాక్స్ అండ్ టీ షాప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చిన్నగా
చెక్ బాక్స్ వస్తుంది. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయండి. ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏమని చూపిస్తుంది అంటే డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. మీరు కరెక్ట్గానే పెట్టుకున్నారా లేదా అనేది డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆర్ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని చూపిస్తుంది కదా, మీరు రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మనం ఇందులో ఏం చేయాలంటే మనం ఏదైతే డాక్యుమెంట్స్ మనం ఏదైతే అన్ని ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి మనం డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసి ప్రొసీడ్ అవ్వడం. ఇక్కడ మనం ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ ఆర్ కంపెనీ అని ఉంది కదా, మీరు ఏదైతే ఇప్పుడు నాది మామ్స్ కిచెన్ ఉంది. సో మామ్స్ మామ్స్ కిచెన్ అని ఉండ మీరు ఇండివిజువల్ ఇండివిజువల్గా పెట్టాలనుకుంటున్నారు కాబట్టి ఇండివిజువల్ పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ ఇచ్చేయండి. మీది ఏ స్టేట్ అయితే స్టేట్ ఇచ్చేయండి. డిస్టిక్ ఇచ్చేయండి. మీది ఏ డిస్టిక్, సబ్ డివిజన్ అడుగుతుంది. మీ సబ్ డివిజన్ ఏది ఉందో దాన్ని ఇచ్చేసేయండి. విలేజ్ అడుగుతుంది, విలేజ్ ఇచ్చేయండి. పిన్ కోడ్ ఇచ్చేయండి. నియరెస్ట్ ల్యాండ్ మార్క్ ఏంది అది ఇచ్చేసేయండి. ఇక్కడ పాన్ నంబర్ అది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇఫ్ యు ఆర్ కరెంట్ రెస్పాండింగ్ అడ్రస్ సేమ్ యాజ్ ద అని మీరు ఏదైతే ఇక్కడ ఏమని అడుగుతుందంటే మీరు ఏదైతే అడ్రస్ ఆధార్ కార్డులో ఉందో మీరు ఏదైతే ఎక్కడైతే ఓపెన్ చేయాలనుకుంటున్నారో అది ఇది సేమ్ అడ్రస్ అయితే సేమ్ అడ్రస్ అని పెట్టండి. లేదు అనుకుంటే నో అని పెట్టేసేయండి. నెక్స్ట్ కరస్పాండింగ్ అడ్రస్ ఇప్పుడు ఏదైతే ఉన్న అడ్రస్ ఉందో అది ఇక్కడ డీటెయిల్స్ అడ్రస్ మొత్తం అన్ని చేసేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు టెలిఫోన్ నెంబర్ ఉంటే టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి. అదే రెస్టారెంట్స్కి ఉంటే కదా టెలిఫోన్ నెంబర్స్, అట్లా టెలిఫోన్ నెంబర్ ఉంటే టెలిఫోన్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. ఫ్యాక్స్ లేదు కాబట్టి ఫ్యాక్స్ అవసరం లేదు. కాంటాక్ట్ పర్సన్ మన నెంబర్ ఇచ్చుకోండి. కాంటాక్ట్ పర్సన్ ఆధార్ నెంబర్ ఒకటి ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇవ్వండి. ఇక్కడ మీరు ఏంటంటే మీరు ఎన్ని ఇయర్స్ మీరు అగ్రిమెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. సో 1 ఇయరా, 2 ఇయరా, 3 ఇయరా, 4 ఇయరా అనేది మీరు చూసుకోండి. ఇయర్కి 100 రూపీస్ అనమాట. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది మీరు వేసేసుకోండి. వేసేసుకున్నాక ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఫుడ్ కేటగిరీ అని ఉంది కదా, అక్కడ మీది దేనికి సంబంధించి వస్తుంది, డైరీ ప్రోడక్ట్స్ ఇట్లా మీకు ఇవన్నీ బేకరీ ప్రోడక్ట్స్, ఎగ్స్ ఇవన్నీ మీకు చూపిస్తుంది. మీ కేటగిరీ ఏదైతే మీరు ఉంది, ప్రిపేర్డ్ ఫుడ్, మీరు ఏదైతే ప్రిపేర్డ్ ఫుడ్ చేసి అట్లా మీరు ఏదైతే కేటగిరీ ఉందో అది ఇచ్చేసేయండి. ఇచ్చేసి మీరు ఇక్కడ సేవ్ అని అట్లా మీకు ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని ఆప్షన్స్ మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అట్లా ఎన్ని ఆప్షన్స్ మీరు ఇష్టం ఎన్నో ఆ ఆప్షన్స్ యాడ్ చేసేసుకొని సేవ్ అండ్ యాడ్ కొట్టేయచ్చు. ఇంకోటి ఎస్ఎంఎన్ ఎఫ్ఎస్ఎం అని ఉంది కదా, అది మనకు అవసరం లేదు, మనకి అది మన దగ్గర ఉండదు కాబట్టి వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ అదర్ డీటెయిల్స్ అని ఉంది కదా, మీరు ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఆ డీటెయిల్స్ అనేది ఇచ్చేసేయండి. ఇంకోటి సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై, మీరు వాటర్ సప్లై అనేది ఏది, మీరు మినరల్ వాటర్ యూజ్ చేస్తారా, ట్యాప్ వాటర్ యూజ్ చేస్తారా, లేకపోతే బోర్ వాటర్ యూజ్ చేస్తారా అనేది మీరు ఏది యూజ్ చేస్తారో అది ఇచ్చేసేయండి. మీరు పబ్లికా ప్రైవేటా అని అడుగుతుంది, అది ఇచ్చేసేయండి. మీరు ఏమైనా ఎలక్ట్రానిక్స్ యూజ్ చేస్తున్నారా అనేది కూడా అడుగుతుంది. సో మీరు ఎలక్ట్రానిక్స్ ఏదైనా ఇప్పుడు ఎందుకంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కొన్ని ఎలక్ట్రానిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు, మిషనరీస్ యూజ్ చేస్తారు, అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే లేదని పెట్టేసండి. అవన్నీ పెట్టాక ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీదకి వెళ్ళిపోండి. చేస్తే అట్లా మీకు మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. మీ లొకాలిటీ అది చెక్ చేసేసుకొని మీకు ఒక ఓటీపీ వెరిఫికేషన్ అవన్నీ వస్తుంది. మీరు అవన్నీ మొబైల్ నెంబర్కి అనేది ఒక ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ 10 minutes లోపల వస్తుంది. అది సబ్మిట్ చేయగానే మీకు ఇట్లా వస్తుంది. సో దీని మీద ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయక మీ మెయిల్ ఐడికి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ వస్తుంది. ఇవన్నీ సబ్మిట్ చేశాక మీకు అమౌంట్ అనేది అడుగుతుంది. సో అమౌంట్ అనేది ఇక్కడ ఈమెయిల్ ఐడి నైన్
సో, ఇక్కడ మెయిల్ ఐడీ, పాస్వర్డ్ అని ఇచ్చేసాక ఇక్కడ మీకు ఒక పాస్వర్డ్, లాగిన్ పాస్వర్డ్ ఇది లాగిన్ ఐడీ గుర్తుపెట్టుకోండి. అండ్ లాగిన్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి సేవ్ చేసేసినాక మీకు అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. సో, ఇది అయినాక మీకు ఇక్కడ సబ్మిట్ చేసేసి మీకు ఆల్రెడీ లైసెన్స్ అనేది వచ్చేస్తుంది. మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఫొటోస్ అవన్నీ అడుగుతుంది. మీరు అక్కడ ఇచ్చేసేసి అమౌంట్ అనేది క్లిక్ చేయాలి. నాకు అబౌట్ కాబట్టి సో ఇదనమాట ప్రాసెస్. నెక్స్ట్ పేజ్లో మీరు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ 99% చూపించేసాను స్క్రీన్ షేర్లో. ఇంకా 1% ఏంటంటే నెక్స్ట్ పేజ్లో మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసేసేసి ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇంకోటి రెంటల్ అగ్రిమెంట్ సబ్మిట్ అన్నీ చేసేసినాక మీకు 100 రూపీస్ అనేది తీసుకుంటారు. 100 రూపీస్ అనేది అమౌంట్ ఫోన్పే ఇచ్చాను, గూగుల్ పే ఇచ్చాను కట్టేసేసి మీకు వితిన్ 24 అవర్స్లో మీకు ఫుడ్ లైసెన్స్ అనేది వచ్చేస్తుంది. అది కూడా తత్కాల్ అయితే మాత్రమే ఫుడ్ లైసెన్స్ 24 అవర్స్లో వచ్చేస్తుంది. సో ఇది అనమాట ఫుడ్ లైసెన్స్ తీసుకునే ప్రాసెస్. నేను ఇలానే తీసుకున్నాను. నేను తత్కాలే తీసుకుని, నేను జనరల్ తీసుకోలేదు. నేను తత్కాల్ తీసుకొని నేను చేశాను అనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇట్లానే నాకు చేస్తుండని. మీకు ఇంకోటి ఆన్ బోర్డ్ ఎలా అవ్వాలి, స్విగ్గీ జొమాటో యాప్ ఎలా అవ్వాలని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో signing off. This is me and Mom's Kitchen.